పరిశుద్ధ నామమున కొందనాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవాది దేవుని యొక్క వాక్యం ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరైతే దేవాది దేవుణ్ణి బలపరిచి ఆయన గణపరుస్తారో వారి ఎదుట దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను కదా. మనం ఎప్పుడైనా దేవుని పరిపూర్ణమైన ఆరాధన చేస్తున్నామా? ఒక వారం విడిచి మరొక వారం మందిరం మానేస్తూ వెళ్తున్నాం. దేవుడు ఏదైతే మనకిచ్చాడో ఆ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఆదివారం దేవాది దేవుని మనం ఏం చేయాలి తెలుసా? ఘనపరచాలి, ఆయన బలపరచాలి. ఆదివారం ఒక్క రోజేనే కాదు, ఈ ప్రతి ఒక్క రోజు దేవాది దేవుని మనం బలపరచాలి. ప్రార్థన చేతను దేవుని బలపరచు, ఆయన పాటలు పాడి ఆయన కోసం మనం బలపరచు. మన సాక్ష్యాన్ని 10 మందికి చెప్పుకొని కూడా మనం ఏం చేయవచ్చు? దేవుణ్ణి బలపరచవచ్చు. అయితే మనుషుడు ప్రతి ఒక్కటి ఏమనుకుంటాడో తెలుసా? నిరుత్సాహపడిపోతాడు. నేను ఏం చేయలేను, నాకేమీ రాదు, నా బ్రతుకు ఇంతే అని అనుకుంటాడు. అయితే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రోజు వీడియో వీక్షిస్తున్న నీ కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు నన్ను బలపరిచావు కదా, ఈ రోజు నుండి నిన్ను బలపరచబోతున్నాను. నేనేది చెయ్యలేను, నేనేది ముందుకెళ్ళలేను అనుకుంటున్నావా? దేవుణ్ణి బలపరచు. ఆయనే నీకు దుర్గముగా ఉన్నాడు. ఆయనే నీకు బలమైన దేవుడిగా ఉన్నాడు. ఆయన బలపరుచుతున్నట్లయితే నిన్ను దేవాది దేవుడు ఘనపరిచి బలపరుస్తాడు. అపోస్తులైన పౌలు ఏదైతే నేర్చుకున్నాడో అది విశ్వాసులకి నేర్పించాలి. నేర్చుకోగలడు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క క్షణాల్లో వాడు చేసే మాట ఏంటో తెలుసా? నేనేమీ చేయలేం, మా బ్రతుకులు ఇంతే, మా యొక్క జీవితాలు ఇంతే అనుకుంటారు. అయితే నువ్వు ఎప్పుడైతే దేవాది దేవుణ్ణి బలపరిచి ఆయన ఆరాధించి ఘనపరుస్తూ ఉన్నావో అలాంటి ఆ యొక్క క్షణం మొదలుకొని దేవుడు నీకు అత్యధికమైన దీవెనలు ఇస్తాడు. నువ్వేమైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నావా? అయితే దేవుని బలపరచు. యేసు నా రక్తము జయము అని నీవు ప్రతి ఒక్క పని మొదలుపెట్టు. నీకు వ్యాపారము కానీ, నీకున్న ఉద్యోగము కానీ, నీకున్న ప్రతి ఒక్క పనుల్లో కానీ దేవుడు అత్యధికమైన ఆశీర్వాదం ఇస్తాడు. ప్రభువును ఒకసారి ప్రార్థించు. ప్రభువా, నిన్ను బలపరచడానికి నేనున్నాను ప్రభు అని ఆయన బలపరిచి ఆయనకి ప్రార్థించి నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏ వ్యాపారం అయితే చేయాలనుకుంటున్నావో ప్రార్థన చేసి ఆయన బలపరిచి నువ్వు ఆ యొక్క పని ప్రారంభించు. దేవాది దేవుడు ఆ యొక్క కార్యం ఖచ్చితంగా నీ యెడల సఫలపరిచి నేను ఉన్నతముగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ యొక్క వాక్యం వినిన వారు విశ్వసించినట్లయితే ఈ రోజు దేవాది దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు. ఆమేన్.